శ్రీకాంత్ తనయుడు రోషన్ పెళ్లి సందడి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే రెండో సినిమాకు మాత్రం చాలా సమయం తీసుకున్నాడు రోషన్. లేటెస్ట్గా ఛాంపియన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ ప్రాజెక్ట్ రోషన్కు రీలాంచ్ సినిమా అనే చెప్పాలి. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ లాంటి భారీ బ్యానర్లు నిర్మించిన సినిమా కావడంతో మొదటి నుంచే ఛాంపియన్పై ఆసక్తి ఏర్పడింది. సినిమా ప్రమోషన్స్తో పాటు కంటెంట్ కూడా అంచనాలు పెంచేలా చేసింది. తెలంగాణ బైరాన్పల్లి చరిత్ర నేపథ్యం, రజాకార్ల ఆగడాలు, ప్రజల పోరాటం వంటి ఎలిమెంట్స్తో వచ్చిన కథ కావడంతో సినిమా మరింత ఆసక్తిని కలిగించింది. మరి ఆ అంచనాలను ఛాంపియన్ అందుకుందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కథ, నటీనటుల పర్ఫార్మెన్స్, టెక్నికల్ వాల్యూస్తో పాటు సినిమా గ్రాండ్ స్కేల్లో ఉందని అంటున్నారు. రోషన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అందుకు తగ్గట్టే అతని ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ బాగుందని అంటున్నారు. ఈ సినిమాతో రోషన్ హిట్ కొట్టినట్టేనని, స్టార్స్ లిస్ట్ లో కూడా చేరినట్టే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడితో రోషన్ తన కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మంచి స్టార్డమ్ అందుకుంటాడని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించగా రోషన్ తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మొత్తంగా ఇది కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, ఒక చారిత్రక భావోద్వేగాన్ని కనెక్ట్ చేస్తున్న సినిమా అని అంటున్నారు.